తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్‌గా నిలిచిన నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'చిరంజీవి వశిష్ఠ' దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఆయన చాలా వరకు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 70% షూట్ కంప్లీట్ అయినప్పటికీ ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 'వశిష్ఠ', 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన రొమాంటిక్ సీన్స్ ని తెరకెక్కించే పనుల్లో చాలా బిజీగా ఉన్నారట. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరిగిన షెడ్యూల్లో చిరంజీవి, త్రిష మధ్య కొన్ని సీన్స్ షూట్ చేశారట. మొత్తానికి చిరంజీవి మరొకసారి తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేస్తున్నారు. బాగా కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం చిరంజీవి కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్రని సినిమాలో తీసుకున్నట్టుగా వార్తలైతే వస్తోంది. ఆ క్యారెక్టర్ కోసం మొదట కొంతమంది నటుల్ని అనుకున్నా చిరంజీవి మాత్రం ఫైనల్‌గా ఉపేంద్రకే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఉపేంద్ర కూడా స్వతహాగా తనది కన్నడ ఇండస్ట్రీ అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఆయనకి మంచి అనుబంధం ఉంది. ఒకప్పుడు ఆయన తెలుగులో కూడా మంచి సినిమాలు చేసి భారీ విజయాలు అందుకున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో కీలకమైన పాత్రలో నటించి సినిమా విజయంలో తను కూడా ఒక ముఖ్య భూమిక పోషించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవితో పాటు ఉపేంద్ర మీద వచ్చే సీన్స్‌ని తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు వశిష్ఠ ఉన్నారట. ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ సినిమాకి సంబంధించి కొత్త షెడ్యూల్‌ని ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ యూనిట్ చెప్తోంది. ఇప్పటికే దీనికోసం సిటీ ఔట్‌స్కట్స్‌లో ఒక భారీ సెట్‌ని రెడీ చేసినట్టుగా వార్తలొస్తోంది. మరి ఉపేంద్ర క్యారెక్టర్ ఈ సినిమాలో నెగెటివ్ రోలా? లేదంటే పాజిటివ్ రోలా అన్న విషయాలపై ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఆయన మాత్రం ఈ సినిమాలో తప్పకుండా నటిస్తున్నారంటూ సినిమా యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ అనేది విపరీతంగా పెరిగిపోతోందనే వార్తలు కూడా వస్తోంది. ఏది ఏవైనా ఈ సినిమాతో చిరంజీవి గారు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ సక్సెస్ కొట్టి తనకంటూ ఒక రేంజ్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 'సైరా' సినిమాతో చిరంజీవి గారు భారీ అంచనాలతో వచ్చానా అదెందుకో మరి ఆశించిన విజయాన్ని సాధించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా సరే బాలీవుడ్‌లో తన మార్క్‌ని సాధించాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు.